గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఆర్థిక మాత్యుల హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మనము ఈ ఆయిల్ పామ్ పంటల సాగు మరియు వాటి వివరాల గురించి మనకు మర్కుకు మరియు ఎర్రవల్లి రైతు వేదికలో రైతులకు సమావేశాలు నిర్వహించడం జరిగింది। ఈ సమావేశాలు నిర్వహించిన తర్వాత రైతులను గుర్తించడం జరిగింది। మనకు ఈ మర్కుకు మండలంలో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ రావడం ద్వారా ఈ భూగర్భ జలాలు పెరిగి బోర్లు మంచిగా పోయడం జరుగుతుంది। దానివల్ల ఈ నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వలన రైతులను మేము ప్రోత్సహించడం జరిగింది। ఇందులో భాగంగా మేము ఈ డ్రిప్ మరియు మొక్కలకు మన ఆయిల్ ఫెడ్ మరియు ఈ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది। డ్రిప్కి వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ ప్లస్ 12% GST, అదే బీసీ వెనుకబడిన తరగతుల వారికి వచ్చేసి 90% రాయితీ మరియు 12% GST, అదే ఓసీ రైతులకైతే 5 ఎకరాల లోపు వాళ్ళకు 90% సబ్సిడీ, 5 ఎకరాల పైన వాళ్ళకు 80% సబ్సిడీ మనము ఈ డ్రిప్కు అందజేయడం జరుగుతుంది। అదేవిధంగా మొక్కలకు వచ్చేసి ఎకరానికి 57 మొక్కలు అవుతాయి కాబట్టి మొక్కకు వచ్చేసి 20 రూపాయల చొప్పున మనకు రైతుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది। ఈ మొక్కలకు డ్రిప్కే కాకుండా ఈ నిర్వహణకు మొక్కలకు పంట నిర్వహణకు మరియు ఈ అంతర పంటల సాగు చేయడానికి సంవత్సరానికి 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు అందజేయడం జరుగుతుంది। ఇప్పటి వరకు మర్కుక్ మండలంలో 75 మంది రైతులు 310 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది। ఈ ఆయిల్ పాము పంట వివరాలకు వచ్చినట్టయితే మనకు 3.5 సంవత్సరాల వరకు మనకు ఈ ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు। ఈ అంతర పంటలు వచ్చేసి మనకు వరి చెరుకు తప్ప అంటే మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ వేరుశెనగ కానీ శనగ పెసర మినుము పత్తి వంటి అన్ని రకాల పంటలను మనము అంతర పంటలలో సాగు చేసి మంచి రైతులు అదనపు ఆదాయాలను పొందవచ్చు। ఈ అంతర పంటలు సాగు చేయడం వలన మనకు ఈ మొక్క మొదటి లోపల ఈ తేమ అనేది ఎక్కువగా ఉండి మొక్క పెరుగుదలకు కూడా ఈ అంతర పంటలు సహకారము అవుతాయి కాబట్టి రైతు సోదరులు మా మండలం లోపల దాదాపు 6 నుంచి 7 రకాల అంతర పంటలు రైతులందరూ సాగు చేయడం జరుగుతుంది। ఈ అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటుగా ఈ అంతర పంటలు సాగు చేసినందుకు వాళ్ళకు మనకు ఉద్యానవన శాఖ ద్వారా మనకు డబ్బులు అనేది రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరము జమ చేయడం జరుగుతుంది। అయితే ఈ ఆయిల్ పామ్ అనేది 3.5 సంవత్సరాల వరకు మనం అంతర పంటలుగా సాగు చేయొచ్చు। 3.5 సంవత్సరాల తర్వాత మనకు దిగుబడులు రావడం జరుగుతుంది। 4వ సంవత్సరంలో మనకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది। అదే 6వ సంవత్సరం 5వ నుంచి 6వ సంవత్సరంలో వచ్చే వారికి 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది। అదే మనకు 7వ సంవత్సరం నుంచి మనకు యావరేజ్గా 10 టన్నుల దిగుబడి రావడం జరుగుతుంది। అంటే ప్రస్తుతం మనకు ఉన్న ధర యావరేజ్గా మనకు 15,000 టన్నుకు తీసుకున్నప్పటికీ ఈ 10 టన్నుల దిగుబడి అంటే సంవత్సరానికి ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు రైతులకు ఆదాయం రావడం జరుగుతుంది। అందులో మనము ఒక 30,000 రూపాయలు ఖర్చులు తీసైనా ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఎకరానికి అనేది నికర ఆదాయం అనేది రైతులు పొందడానికి ఆస్కారం ఉంది। ఈ ఆయిల్ పామ్ సాగు ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నామంటే మనకు మనకు మేజర్గా మన దేశ ఆయిల్ అవసరాలకు మనం విదేశాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు విదేశాల నుంచి ఈ ఆయిల్ దిగుబడి తగ్గించి మనకు మన దేశ అవసరాలకు సరిపడే ఆయిల్ను ఉత్పత్తి చేయడంలో ఉద్దేశంలో భాగంగా ఈ ఆయిల్ పామ్ను మనము సాగు చేయడం జరుగుతుంది। ఈ ఆయిల్ పామ్ యొక్క దిగుబడి సాంప్రదాయ పంటలతో పోలిస్తే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది। అయితే రైతులకు ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన ఈ పురుగు మందులు తెగుళ్ళ బెడద అనేది నార్మల్గా పండించే ఆహార ధాన్య పంటలు నూనె గింజ పంటలతో పోలిస్తే చాలా తక్కువ పురుగులు మరియు తెగుళ్ళ బెడద తక్కువగా ఉంటుంది। అదేవిధంగా ఈ ఆయిల్ పాము తోటలలో కోతుల బెడద కానీ అడవిపందుల బెడద కానీ దొంగల బెడద కానీ అనేది ఉండదు। ఏదైతే కంపెనీ మనకు మొక్కలు సప్లై చేస్తుందో అదే కంపెనీ వాళ్ళు మనకు ఈ బైబ్యాక్ మెథడ్లో
ఈ ఆయిల్ పామ్ గెలలను మనకు వాళ్ళు కొనుగోలు చేస్తారు కాబట్టి మనకు రైతుల యొక్క మార్కెట్లో ఎక్కడ అమ్మాలి అనే డౌట్ అనేది రైతులకు కానీ ఎటువంటి ఉండదు. కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ సంస్థ మనకు మొక్కలను సప్లై చేస్తుంది కాబట్టి ఈ మొక్కల నుంచి వచ్చిన దిగుబడిని ఆయిల్ ఫెడ్ సంస్థనే ఒక క్లస్టర్ రూపంలో ఇక్కడ మర్కుక్లో ఒక క్లస్టర్ అంటే మనకు 300 నుంచి 500 ఎకరాలు సాగైనట్టయితే ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఈ గెలలను తీసుకోవడం జరుగుతుంది. లేదా రైతే అక్కడ మన నర్మెటాలో ఫ్యాక్టరీని నిర్మించడం జరుగుతుంది. ఈ నర్మెటాకు మనం ఈ గెలలను తీసుకెళ్ళినట్టయితే ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రైతులకు మనకు ఈ మన ఆయిల్ ఫెడ్ సంస్థ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఏంటంటే చిన్న సన్నకారు రైతులు అంటే 4 ఎకరాలు 3 ఎకరాల పైన అందరు రైతులు ఈ ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మేము మా వ్యవసాయ శాఖ తరపున కోరుకుంటున్నాం. ఈ ఆయిల్ పాము పంటల్లో అంతర పంటలు సాగు చేయడానికి ఎందుకు అనుకూలం అంటే ఈ ఆయిల్ పాము ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్యలో త్రిభుజాకార పద్ధతిలో ఈ మొక్కలను పెట్టడం వలన ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్యలో దూరం అనేది వచ్చి 9 మీటర్లు అంటే దాదాపు 30 ఫీట్ల దూరం ఉండడం వలన మనము ఈ అంతర పంటలు సాగు చేయడానికి ఇది ఒక అనుకూలమైన పరిస్థితి. వెలుతురు కానీ స్థలం కానీ నీటి ఉన్న అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో అంతర పంటలుగా అన్ని రకాల పంటలను సాగు చేయవచ్చు. రైతులకు మేము అంతర పంటలుగా ఏమేం పంటలను రికమెండ్ చేస్తున్నామంటే వరి చెరుకు తప్పించి మరియు పండ్ల తోటలు తప్పించి అన్ని రకాల పంటలను మనము మొక్క కంటే ఎత్తుగా పెరగని అన్ని పంటలను మనము ఈ ఆయిల్ పామ్లో అంతర పంటలుగా వేసుకోమని రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు ఈ అంతర పంటల్లో వేసే ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఈ మన ఆయిల్ పామ్ మొక్క కూడా ఉపయోగపడడం వల్ల ఈ మొక్కల యొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ అంతర పంటలకు నీటిని ఇవ్వడం వలన మనకు ఈ తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆయిల్ పామ్ పంటల పెరుగుదలకు కూడా ఈ తేమ అనేది అనుకూలంగా ఉపయోగపడుతుంది. అయితే మనము ఎవరైతే రైతులు అంతర పంటలు సాగు చేస్తారో వారానికి ఒకసారి వాళ్ళ తోటలను మనం సందర్శించి వాళ్ళు పాటించవలసిన పురుగుల యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం వంటి అంశాలను వాళ్ళకు రైతులకు ఎప్పటికప్పుడు మనము తెలియజేస్తున్నాము. ఈ మర్కుక్ ఆయిల్ పామ్ రైతులు అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే ఆ రైతులు ఆ ఫోటోలను కానీ వారి యొక్క సమస్యలను కానీ మనకు ఆ ఆయిల్ పామ్ గ్రూప్లో పెట్టినట్టయితే మేము వెంటనే ఒకవేళ సమస్య ఉంటే వెంటనే ఫీల్డ్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆయిల్ పాము గ్రూపులో మనము బదులు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ ఆయిల్ పామ్ పంట అనేది ఆయిల్ పామ్ యాక్ట్ 1993 అనే చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ పాము పంటను మొక్కలను అందించడం నుంచి మొదలుకొని వారి నుంచి దిగుబడులు అంటే గెలలు కొనే వరకు ఆ కంపెనీ బాధ్యత అనేది ఉండడం జరుగుతుంది. ఆ కంపెనీ ఎవరైతే మనకు మొక్కలు సప్లై చేస్తారో ఈ టెండర్ ద్వారా వచ్చిన కంపెనీలు కానీ అంటే మన ఈ సిద్దిపేట జిల్లా అనేది టిఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థ వారికి కేటాయించడం జరిగింది. ఈ టిఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థ వారు మొక్కలను మనకు రైతులకు అందజేయడం నుంచి వాటి లోపల పాటించవలసిన ఎరువుల యాజమాన్యం పురుగు మందుల యాజమాన్యము వాటి అంశాలతో పాటుగా నీటి యాజమాన్య అంశాలతో పాటుగా గెలలు వచ్చిన తర్వాత ఆ గెలలను రైతుల నుంచి నేరుగా ఆయిల్ ఫెడ్ సంస్థ అనేది కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఎక్కడ అమ్ముకోవాలి ఎంత ధరకు అమ్ముకోవాలి అనేది ఎటువంటి బాధ అనేది రైతులకు ఎటువంటి టెన్షన్ ఉండదు. అయితే వీటి యొక్క విలువ అనేది ఈ గెలల యొక్క టన్ను విలువ అనేది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ వాటి యొక్క ధరల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు.